హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు స్పెషల్ వీడియో ఏమిటంటే, మనం ఇంట్లో ఈ వెన్న చేసుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి మజ్జిగతో చాలా రుచిగా, ఆరోగ్యంగా ఉండేటటువంటి రాగి పిండితో బోండాలనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా బాగుంటుంది వీడియో. చాలా మంది బోండాలు కానీ, పునుగులు కానీ వేయడం మైదా పిండితోనే అని అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. మజ్జిగతోనే రుచిగా, ఆరోగ్యంగా ఉండే టిఫిన్ అనేది మీకు ఈ రోజు తయారు చేసి చూపించబోతున్నాను. నేను ఇంట్లో కాచుకున్నటువంటి పాలతోనే నెయ్యి అనేది తయారు చేసుకుంటాను. అది కూడా 10 నుంచి 15 రోజులు స్టోర్ చేసుకున్నటువంటి మేగడతో. నేను 13 రోజులు స్టోర్ చేసుకున్నటువంటి మేగడతో వెన్న అనేది నాకు ఇంత వచ్చింది. నేను రోజు 1/2 లీటర్ వరకు పాలు పోయించుకుంటాను. ఆ పాలను కాచిన తర్వాత వచ్చిన మేగడతోనే నెయ్యి అనేది తయారు చేసుకుంటాను. 1/2 లీటర్ పాలలో ఇంత నెయ్యి వస్తుందని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. మాకు పాలు పోసే మామ చాలా చిక్కటి పాలైతే పోస్తుంది. నేను ఇప్పుడు చూపించిన ఈ వీడియోలో వెన్న తీసిన తర్వాత మిగిలినటువంటి మజ్జిగ ఇవి. ఈ మజ్జిగలో చాలా పోషకాలు ఉంటాయండి. చాలా మంది వెన్న తీసిన తర్వాత ఈ మజ్జిగను అనేది పడపోస్తూ ఉంటారు. అలా పడవేయకుండా ఇలా ఒక్కసారి అనేది టిఫిన్ వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. కలుపుకునే పిండిని బట్టి మజ్జిగ అనేది ఎక్కువ పడుతుందా లేదా కొంచెమే తీసుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. నాకైతే అన్ని మజ్జిగ అయితే అవసరం లేదండి. దాంట్లోంచి కొన్నే తీసుకున్నాను. ఈ తీసుకున్నటువంటి మజ్జిగలో 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి అంటే చాలా మంది రొట్టెలు చేసుకోవడమే అనుకుంటారు. కానీ ఇలా స్నాక్ లాగా కానీ టిఫిన్ లాగా కానీ చేసుకొని తినండి. రుచిగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా. 1 కప్పు రాగి పిండి వేసుకుంటే నెక్స్ట్ ఇంకొక కప్పు వచ్చేసి గోధుమ పిండి వేసుకోవాలి. మైదా వాడి ఈ బోండాలు కూడా చేసుకోవచ్చు, కానీ మైదాతో వాడడం అంత మంచిది కాదు. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. నేను ఏ వంటలు చేసినా కానీ ఆరోగ్యంగా ఉండేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. మనం తీసుకున్నటువంటి ఈ మజ్జిగలో రాగి పిండి ఇంకా గోధుమ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంతో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. పర్టికులర్ గా సోడా ఉప్పు అనేది వేయాల్సిన అవసరం లేదండి. సోడా ఉప్పు వేయకపోయినా కూడా ఈ బోండాలు అనేవి చాలా రుచిగా పొంగుతూ వస్తాయి. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను సోడా ఉప్పు. లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడున్న కాలంలో నెయ్యి అనేది చాలా మంది బయట నుంచి తెచ్చుకోవట్లేదు, ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. పిండి కలిపేటప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇంట్లోనే నెయ్యి అనేది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ చేసుకుంటానండి. బయట నుంచి అస్సలు తెచ్చుకోను. ఇంట్లో పిల్లలకి ఎంత నెయ్యి అయితే అవసరమో నేను పోసుకునేటటువంటి 1/2 లీటర్ పాలలో అంత వస్తుంది. బయట నుంచి అసలు తెచ్చుకోను. నెయ్యి క్వాంటిటీ అనేది మనం పోయించుకునే పాలను బట్టి ఉంటుంది. పాలు అనేవి పల్చగా ఉంటే నెయ్యి అనేది అంతగా తయారవ్వదు. అదే మనం పోయించుకునే పాలు చిక్కగా ఉన్నాయంటే మీగడ ఎక్కువ కడుతుంది. మీగడ ఎక్కువగా ఉంటే మనకి వెన్న అనేది ఎక్కువగా వస్తుంది. మనం తీసుకున్నటువంటి మజ్జిగలో గోధుమ పిండి ఇంకా రాగి పిండి, కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మనం ఈ పిండి కలుపుకునే దాన్ని బట్టే మన బోండాలు అనేవి బాగా ఫల్ఫీగా పొంగుకుంటూ వస్తాయి. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా జారుగా ఉండాలి. ఇలా కలిపెట్టుకున్న పిండిని నైట్ మొత్తం మూత వేసి నాననిచ్చుకోవాలి. ఎర్లీ మార్నింగ్ కల్లా పిండి అనేది మనకి ఈ విధంగా తయారవుతుంది. నైటే పిండిని కలిపి పెట్టుకోవడం వల్ల ఈ పిండి అనేది పులిసిపోతుంది. మనకి బోండాలు వేసుకునేటప్పుడు చూడండి ఎలా పొంగిపోయిందో పిండి. ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకి బోండాలు అనేవి చక్కగా కుదురుతాయి. తినడానికి కూడా మెత్తగా ఉంటాయి. మీరు పిల్లలకి ఆరోగ్యంగా ఏదైనా పెట్టాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి కానీ మీ పిల్లలకి కానీ చేసి పెట్టండి. ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా ఉంటాయి. కలుపుకునేటప్పుడు మరీ జారుగా కలుపుకోకూడదండి. ఇలా వేసుకొని చూసుకొని చెక్ చేసుకోవాలి ఒకసారి. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కకుండా మనం బోండాలు అనేవి వేసుకున్నామంటే అవి నూనె పీల్చుకొని పైకి బాగా పొంగవు. టేస్ట్ గా కూడా అనిపించదు. తినేటప్పుడు నూనెగా అనిపిస్తుంది. అలా కాకుండా నూనె బాగా కాగిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి పొంగుతూ వస్తేనే ఇంకా మనం అనేది ఈ బోండాలు వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ బోండాలు వేసుకునేటప్పుడు చేతికి కొంచెం తడి రాసుకొని ఇలా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు చక్కగా వేసుకున్నారంటే చక్కగా వస్తాయి. ఈ బోండా కలర్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి టెంప్టింగ్ గా అనిపిస్తుంది. అంత మంచి కలర్ వస్తుంది. ఈ ఆయిల్లో బోండాలు వేసుకునేటప్పుడు ఈ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కకుండా ఎప్పుడు కూడా మనకి ఈ బోండాల పిండి అనేది వెయ్యకూడదు. ఇలాంటి మంచి మంచి వీడియోలు, వెరైటీ ఫుడ్ కుకింగ్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఇలాంటి హెల్దీ రెసిపీసే ఉంటాయి ఎక్కువగా.
ఈ ఆయిల్‌కి సరిపడా ఎన్ని కావాలో అన్ని వేసేసుకొని కొంచెం సేపు అలానే వదిలేయాలి. ఫ్లేమ్ అనేది సిమ్‌లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి. చూసారండి 2 నిమిషాలకైతే మనకి ఇలా ఈ విధంగా వేగుతాయి. ఈ కలర్ రాంగానే ఎమ్మటనే తీసి పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు ఉంచారంటే ఇవి మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకున్నారంటే చక్కగా లోపల వరకు కాలకుండా పొంగుతూ వస్తాయి ఇవి. రాగి పిండి బోండాలు కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ చేసుకొని కాంబినేషన్‌తో తిన్నారంటే చాలా రుచిగా అద్భుతంగా ఉంటాయి. పొద్దున పూట మార్నింగ్ ఇలా టిఫిన్ లాగా చేసి పిల్లలకు పెట్టండి. పెద్ద కష్టం కూడా అనిపించదండి. పిండి అనేది నైటే కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ కల్లా ఇలా ఆయిల్‌లో వేసుకొని చట్నీ చేసుకుంటే సరిపోతుంది. రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. నేను మార్నింగ్ పూట పిల్లలకి ఈ విధంగా టిఫిన్ చేశానండి. దీన్ని పల్లీ చట్నీతో చేశాను. టిఫిన్ పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. నేను ఎప్పుడు వెన్న చేసినా కానీ ఆ మజ్జిగ పడవేయకుండా ఇలా టిఫిన్ వేసి పెడతాను. చాలా రుచిగా ఉంటుంది.